కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ వర్గాలకు న్యాయం చేయాలన్నదే. ఏమీ లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 26% వచ్చింది. 26% 29 అయింది. 29 42 అయింది. 42 రేపు 56 కావచ్చు. మీరు ఈ పరిణామ క్రమంలో వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి. కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా? ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్లు తినోగా సరిపోయిందని తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం మాట్లాడకండి. ఎవరినో అనుమానించో ఎవరినో అవమానిస్తే మీకు వచ్చే లాభం లేదు. మీ హక్కు, మీ హక్కు అది, మీ లెజిటిమేట్ రైట్. మీరు అడగండి, మీరు తీసుకోండి. కొద్దిగా ఎట్లొస్తే అట్లా తీసుకొని మిగతాది అడుగుండ్రి. నేను అడగొద్దు అంటలేను, కొట్లాడొద్దు అంటలేను. దీని ఒక ప్రాసెస్లో, ఎందుకంటే మనం ఒక ఏమంటారు వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం, ఆటవిక రాజ్యంలో లేవు. మనం ఏది పడితే అది మాట్లాడడం, దీని మొత్తాన్ని అనుమానించి ఈ మొత్తం ప్రాసెస్నే తప్పు పడితే, మొత్తం ప్రాసెస్ తప్పు పడితే గుడుసుని ఇంతకు మించిన ప్రాసెస్ నాకు తెలియదు. ఇక ఈ ప్రభుత్వానికే తెలియదు. ఈ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ మొత్తం మీరు తప్పు పట్టిరు అనుకో, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి ప్రక్రియ మొదలు పెట్టాలనుకోరు. దీని మీద ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం. 100 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు? మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ, దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం. ఇవాళ కూడా ఈరోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత. దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల మీకు ఇంకా 56 కాదు, మీకు అనుమానం వచ్చి మళ్ళీసారి లెక్క పెట్టుకోరు. 58 అయితే 58 అని పబ్లిష్ చేసుకోండి. ఈరోజు నేను లెక్కేసి 56.36% అని లెక్క చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీనిపైన మీరు ఏం కావాలనో మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి. మీరు అందరు ఎడ్యుకేటెడ్, చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని కాడ నుంచి మీ లెక్క తేల్చి 56.36% అని లెక్క తేల్చి ఇచ్చిన. దీంట్లో ఇంకో 2% పెరిగేది ఉంటే రేపు 2026లో జనగణనలో కులగణన చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలితే పెరిగినట్టుగా గెజెట్ పబ్లిష్ అవుతుంది కదా. 75 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి నిరీక్షిస్తూనే ఉండరు కదా. ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక బేస్ దొరికింది. ఈ బేస్ నుంచి మీరు నిర్మించుకోండి. ఇప్పుడు నేను పునాదులు వేసిన, ఒక స్లాబ్ వేసిన, ఈ ఇంట్లో ఉన్నాను. దీన్ని 7 అంతస్తులు కట్టే వరకు నేను ఇంట్లోకి రానంటే 7 అంతస్తులు కట్టే లోపల ఈ కట్టింది శిథిలాలలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇంట్లో చేరుండ్రి, ఈ ఇంట్లో ఉండుండ్రి, ఇక్కడ సంసారం చేయండి, ఇక్కడ వంట వండుకొని భోజనం చేయరు, 4 పిలిచి భోజనం పెట్టుర్రి గ్రౌండ్ ఫ్లోర్లో. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టండి. వద్దంటలేం కదా. మీకు పునాదేశం మనకు ఒక నీడ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చినట్టు ఫస్ట్ అది ఎంజాయ్ చేయండి, దాన్ని అనుభవించండి, దాన్ని ఆస్వాదించండి, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ తీసుకోండి. చెట్టు కొన్ని కాయలు కాసింది సరే, కొన్ని తెంచుకొని మళ్ళీసారి దానికి ఇంత ఎరువు వేయండి, దానికి నీళ్లు పట్టుకోరు, మళ్ళీసారి మంచి పంట పండించుకోరు. మేము దీన్ని ఎండబెట్టాం, దీనికి నీళ్లు లేవు, దీనికి ఎరువు లేదు, ఏంది లేదు, కాసిన కాయలు కూడా తెంచుకొని బాగా కాసినప్పుడే తెంచుకుంటామంటే ఎవరికి నష్టం మిత్రులారా? మీరు అట విజ్ఞతతో ఆలోచన చేయండి. మాకెవ్వరికి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు. ఎందుకు లేవు అంటే రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది. ఈ కమిట్మెంట్ రాహుల్ గాంధీ గారిది. ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడమే నా బాధ్యత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత, పొన్నం గారి బాధ్యత, మహేష్ గౌడ్ గారి బాధ్యత, హనుమంతన్న బాధ్యత. ఆ పార్టీ, ఆ నాయకుడు ఇచ్చిన మాటను అమలు చేయడమే మేము బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అదే మా గౌరవం. ఇది చేయడం వల్ల మా గౌరవం పెరుగుతుంది. దీన్ని పర్ఫెక్ట్ చేయడం వల్ల మా పనితనము 10 మందికి తెలుస్తారా, వీళ్ళు పర్ఫెక్ట్ చేసిందా. ఈ సిస్టమ్ని మీరు క్వశ్చన్ చేయకండి. దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా, పెంచుకోండి. దీంట్లో అల్టిమేట్గా 56.36 ఉండరా, లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారా? మీరు లెక్క కట్టి రేపు జనగణనలో కులగణన చేర్చారంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని. మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం. నువ్వు ఇప్పుడు 10th పాస్ అయినావు అంటే ఇంటర్ ఎట్లా పాస్ కావాలి? అసలు చదివే లేదనంటే నీ 10th ఓడు రాయనిస్తాడు, ఇంటర్ ఓడు రాయనిస్తాడు పరీక్ష.
సింపుల్. ఇది ఉంటే దీనిపైన నిర్మించుకోండి. నేను సింపుల్ చెప్తున్నా, మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మీరు 7 అంతస్తుల మేడ నిర్మించుకోవడానికి అవసరమైన ప్రణాళిక రచించి 2 అంతస్తులు కట్టి మీకు ఇచ్చిన మిగతా 5 అంతస్తులు మీరు కట్టుకోండి. మీరు కట్టుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థను మేము ఇస్తున్నాము. ఉన్న సిస్టమ్ని మీరు వాడుకోండి. ఈ సిస్టమ్నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది. ప్లస్ కొంతమందికి రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఎదగాలనుకుంటారు, లేకపోతే దీని ముసుగులో ప్రయోజనం పొందాలనుకుంటారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. మీ 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 ట్రాప్ మీరు అది కాదు కదా. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారా? రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టు పట్టిరనుకో, ఆటోమేటిక్గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరు అనుకో, ప్రతిసారి ఒక సీటు ఇవ్వండి 2 సీట్లు ఇవ్వండి 42% స్ట్రైట్గా వస్తాయి కదా. ఈరోజు మీ లెక్క తేలితే అది అడగడు అనుకుంటే, ఈ లెక్క తేలేకపోతే అది అడగనికనే ఉండదు. అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఉమెనా, ఇంకొకట. ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది చట్టసభలలో, ఎడ్యుకేషన్లో. ఈరోజు మీకు చట్టసభలలో లేదు. ఈ నెంబర్ తేలితే మీరు అడగడానికి మీకు ఫండమెంటల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ అయితే వస్తుంది కదా శ్రీనివాస్. దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్. దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడుండ్రి. మీరు దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికే బేస్ ఉండదు. బేస్ లేని ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీ అందరితోటి. అనేది మీకోసమే, కమిట్మెంట్ కోసమే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసినాము. దీన్ని వాడుకోండి. దీనిపైన పెరిగేది పెరుగుద్ది. 26లో జరగబోయే జనగణనలో కులగణన చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము. మనందరం కలిసి కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేర్చారు? కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా? కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేర్చారు? చేరిస్తే ఆటోమేటిక్గా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మన లెక్క మనకు తేలుతూనే ఉంటుంది, రిఫార్మ్ అయితేనే ఉంటుంది, ప్యూరిఫై అయితేనే ఉంటుంది కదా, ప్రక్షాళన జరుగుతూనే ఉంటుంది.